గం గణపతి నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈ 2026 మార్చి నెలలో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ఈ మార్చి నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, వివాహానికి, రిజిస్ట్రేషన్లకు, సీమంతానికి, అలాగే అద్దిల్లు మారడానికి, నూతన వ్యాపార ప్రారంభానికి ఏ రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ మార్చి నెల వచ్చి శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన శుద్ధ త్రయోదశి మార్చి 1వ తారీఖు ఆదివారం నుంచి ఈ మార్చి నెల అనేది ప్రారంభమై శ్రీ పరాభనామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి మార్చి 31 మంగళవారంతో అయితే ఈ మార్చి నెల అనేది ముగుస్తుందండి. ఈ 2026 సంవత్సరం మార్చి నెల వచ్చి మనకి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు వరకు మనకు పాల్గొన మాసం ఉంటుందండి. మార్చి 19వ తారీఖు నుంచి మార్చి 31 వరకు మనకి చైత్రమాసం ఉంటుందండి. ఈ మార్చి నెలలో పాల్గొన మాసం, చైత్రమాసం 2 మాసాలు అయితే కలిసి ఉంటాయండి. మార్చి 19 నుంచి మనకి ఉగాది నుంచి శ్రీ క్రోధనామ సంవత్సరం పూర్తయి మనకి శ్రీ పరాభనామ సంవత్సరం అనేది మొదలవుతుందండి. ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో అయితే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 1వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 2వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి చతుర్దశి, సాయంత్రం 5:48 వరకు ఉంది. నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి, అలాగే అద్దెలు మారడానికి, నూతన గృహారంభానికి, శంకుస్థాపనకు, అన్నప్రాసనకు, పిల్లల ఉయ్యాల వేటుకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 3వ తారీఖు మంగళవారం అండి. ఈ రోజు ఇది వచ్చి పౌర్ణమి అండి, పాల్గొన పౌర్ణమి. ఈ రోజు హోలీ పండుగ అండి. ఈ రోజునే మనకి 2026 సంవత్సరంలో మనకి మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. మనకి ఈ గ్రహణం మనకి మధ్యాహ్నం 3:23 ప్రారంభమై రాత్రి 6:47 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు అయితే శుభకార్యాలకు అయితే అనుకూలంగా లేదండి. ఈ రోజు అంత మంచి రోజు కాదు. మార్చి 4వ తారీఖు బుధవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి పాడ్యమి, సాయంత్రం 4:40 వరకు ఉంది. నక్షత్రం వచ్చి పుబ్బ నక్షత్రం. ఉదయం 7:42 వరకు ఉందండి. ఈ రోజు విశేషం వచ్చి హోలీ పండుగ అండి. వసంతోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, పిల్లలను ఉయ్యాల వేయటకు, అద్దెల్లు మారడానికి, రిజిస్ట్రేషన్లకు, అలాగే సీమంతానికి, నామకరణకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మంచి రోజు అండి. మార్చి 5వ తారీఖు గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి విధియ, సాయంత్రం 4:50 వరకు ఉంది. నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఉదయం 8:19 వరకు ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, అద్దెల్లు మారడానికి, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనకు, సీమంతానికి, నామకరణకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. మార్చి 6వ తారీఖు శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి తదియ, సాయంత్రం 5:32 వరకు ఉందండి. నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి మనం ప్రతి నెల ఆచరించే సంకటాలు తొలగించే సంకట చతుర్థి వ్రతం. ఈ రోజు వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజు వచ్చి చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 7వ తారీఖు శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చవితి, రాత్రి 6:43 వరకు ఉంది. నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. పగలు 11 గంటల వరకు ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ ఎటువంటి ముహూర్తాలు లేవండి. కానీ చిన్న చిన్న శుభకార్యాలకు అయితే అనుకూలంగా ఉంది. మార్చి 8వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి పంచమి, రాత్రి 8:19 వరకు ఉంది. నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఈ రోజు విశేషం వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్ డే. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, వివాహానికి, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. మార్చి 9వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి షష్ఠి, రాత్రి 10:13 వరకు ఉంది. నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. మధ్యాహ్నం 3:22 వరకు ఉంది. ఈ రోజు వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. కానీ గృహప్రవేశానికి, అద్దెల్లు మారడానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 10వ తారీఖు మంగళవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి సప్తమి, రాత్రి 12:21 వరకు ఉంది. నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. సాయంత్రం 5:56 వరకు ఉందండి. ఈ రోజు శుభకార్యాలకు అయితే అంత అనుకూలంగా లేదండి. ఈ రోజు మంచి రోజు కాదు.
మార్చి 11వ తారీఖు బుధవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి అష్టమి. రాత్రి 2 గంటల 8 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. రాత్రి 8 గంటల 33 నిమిషాల వరకు ఉందండి. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 12వ తారీఖు గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి నవమి. తెల్లవారుజాము 4 గంటల 26 నిమిషాల వరకు ఉందండి. నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, పిల్లలను ఉయ్యాల వేయుటకు ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 13వ తారీఖు శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి దశమి. తెల్లవారుజామున 6 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. రాత్రి 1 గంట 18 నిమిషాల వరకు ఉన్నదండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, వివాహానికి, అలాగే రిజిస్ట్రేషన్లకు, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనకు, బారసాలకు, సీమంతానికి, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మంచి రోజే అండి. మార్చి 14వ తారీఖు శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి ఏకాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. రాత్రి 3 గంటల 11 నిమిషాల వరకు ఉందండి. ఈ రోజు వివాహానికి అయితే అనుకూలంగా లేదండి, కానీ మిగతా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 15వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి ఏకాదశి. ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల వరకు ఉందండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. ఈ రోజు పిల్లలను ఉయ్యాల వేయుటకు, సీమంతానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకు, నామకరణానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మార్చి 16వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి ద్వాదశి. ఉదయం 7 గంటల 54 నిమిషాల వరకు. నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల వరకు అండి. ఈ రోజు వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి, కానీ నూతన గృహప్రవేశానికి, అద్దెలు మారడానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, సీమంతానికి, చిన్న చిన్న శుభకార్యాలకు అయితే అనుకూలంగా ఉంది. మార్చి 17వ తారీఖు మంగళవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి త్రయోదశి. ఉదయం 8 గంటల 8 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల వరకు ఉందండి. ఈ రోజు అయితే ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు అనేవి లేవండి. ఈ రోజు అంత మంచి రోజు కాదు. మార్చి 18వ తారీఖు బుధవారం అండి. ఈ రోజు ఇది వచ్చి చతుర్దశి అండి. ఉదయం 7 గంటల 50 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషాల వరకు. ఈ రోజు అమావాస్య అండి. ఈ రోజు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు అనేవి లేవండి. ఈ రోజు మంచి రోజు కాదు. మార్చి 19 గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి అమావాస్య. ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు ఉందండి. ఈ రోజు మన తెలుగు నూతన సంవత్సరాదండి, ఉగాది పండుగ. ఈ తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభనామ సంవత్సరం. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు అయితే లేవు. మార్చి 20వ తారీఖు శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి విధియ. తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల వరకు. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, ఇల్లు మారడానికి, సీమంతానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మంచి రోజే. మార్చి 21 శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి తదియ. నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈ రోజు వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అక్షరాభ్యాసానికి, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 22 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చవితి. రాత్రి 12 గంటల 12 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈ రోజు అయితే వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అయితే ఈ రోజు కూడా లేవండి. చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. రిజిస్ట్రేషన్లకు, పిల్లలను ఉయ్యాల వేయటకు, పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 23 సోమవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి పంచమి. నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి శ్రీ లక్ష్మీ పంచమి అండి. ఈ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిదండి. ఈ రోజు చాలా మంచి రోజు. వివాహానికి, అలాగే అద్దెలు మారడానికి, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు మంచి రోజే. మార్చి 24 మంగళవారం అండి. ఈ రోజు ఇది వచ్చి షష్ఠి. రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. రాత్రి 10 గంటల 18 నిమిషాల వరకు. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈ రోజు మంచి రోజు కాదు. మార్చి 25 బుధవారం అండి. ఈ రోజు ఇది వచ్చి సప్తమి. సాయంత్రం 4 గంటల 58 నిమిషాల వరకు. నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి, అద్దెలు మారడానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, సీమంతానికి, రిజిస్ట్రేషన్కు, అన్నప్రాసనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 26 గురువారం అండి. ఈ రోజు ఇది వచ్చి అష్టమి. పగలు 2 గంటల 43 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం వచ్చి ఆర్ధ నక్షత్రం.
ఈ రోజు అష్టమి నవమి రెండు కలిసి ఉన్నాయండి. ఈ రోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అద్దెల్లు మారడానికి, శంకుస్థాపనకి, నూతన వ్యాపార ప్రారంభాలకి, సీమంతానికి, అన్నప్రాసనకు, అలాగే అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 27 శుక్రవారం అండి. ఈ రోజు ఇది వచ్చి నవమి, పగలు 12:30 వరకు ఉంది. నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. సాయంత్రం 5:41 వరకు ఉంది. ఈ రోజు విశేషం వచ్చి శ్రీరామనవమి అండి. ఈ రోజు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ రోజు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం. ఈ రోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. మార్చి 28 శనివారం అండి. ఈ రోజు ఇది వచ్చి దశమి, పగలు 10:30 వరకు ఉంది. నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, అద్దెలు మారడానికి, శంకుస్థాపనకి, నూతన వ్యాపార ప్రారంభాలకి, అన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 29 ఆదివారం అండి. ఈ రోజు ఇది వచ్చి ఏకాదశి, ఉదయం 8:58 వరకు ఉందండి. నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. పగలు 3:42 వరకు ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజే. మార్చి 30 సోమవారం అండి. ఈ రోజు ఇది వచ్చి ద్వాదశి, ఉదయం 7:43 వరకు ఉంది. నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. పగలు 3:15 వరకు ఉందండి. ఈ రోజు వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. గృహప్రవేశానికి, అద్దెలు మారడానికి, శంకుస్థాపనకి, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజే. మార్చి 31 మంగళవారం అండి. ఈ రోజు ఇది వచ్చి త్రయోదశి, ఉదయం 6:52 వరకు ఉంది. నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. పగలు 3:15 వరకు ఉందండి. ఈ రోజు శుభకార్యాలకు అయితే అనుకూలంగా లేదండి. ఇవేనండి మార్చి నెలలో గృహప్రవేశానికి, వివాహానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, నామకరణానికి, సేవంతానికి, అన్ని రకాల శుభకార్యాలకి శుభముహూర్తపు వివరాలండి. ఒక్కోసారి మన పేరు బలాన్ని బట్టి, జాతకం బట్టి కూడా ముహూర్తాలు అనేది మారుతూ ఉంటాయి. కాబట్టి మీ దగ్గరలోని పండితులు కనుక్కొని ముహూర్తాలని చూసుకోగలరు. సో ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖ్నా భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.